కార్యక్రమాలు ఇవి. అప్పుడు జూరాల రెడ్డి గారు సారా వ్యాపారంలో లేరా అప్పట్లో? ఎప్పుడు వెన్ ఇట్ వాజ్ లీగల్ ఆయన ఒక్కడే కాదు, పెద్ద సిండికేట్ ఉండేది రాష్ట్రం అంతా. ఆ సిండికేట్ లో ఈయన ఒక పార్ట్నర్. మొత్తం రాష్ట్రం అంతా భరత్ సింహారెడ్డిది కాదు. అదేదో క్రియేషన్ ఎట్లా చేస్తారంటే భరత్ సింహారెడ్డి ఏమో చేసేస్తున్నాడు అంటే అట్లాంటి పొలిటికల్ గా ఉన్నటువంటి దీంతో ఆ విధంగా. అసలు ఇప్పుడు మీరు ఇన్ని రోజులు ఉంటే దాన్ని దావుతుందండి. ఏదైనా ఉన్నప్పుడు నిజం అనేది ఎప్పుడో రోజు బయటపడుతుంది కదా. ఓ రోజు అబద్ధం చెప్పొచ్చు, 2 రోజుల తర్వాత నిజం అబద్ధం అని తెలిసిపోతుంది కదా. మీకంటే ముందు భరత సింహారెడ్డి గారే అసలు రాజకీయాల్లో ఉంది. ఆయన ఎమ్మెల్యే కూడా కదా అప్పుడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. అలాంటిది ఆయన ఎందుకు సైడ్ అయిపోయారు? జనరల్ గా వైఫ్ ని వెనకబెట్టి ముందు రాజకీయం చేస్తుంటారు, అలాంటిది మీరు ముందుకు వచ్చేసారు, ఆయన సైడ్ అయిపోయారు. వాస్తవంగా ఏం జరిగిందంటే అప్పుడు విమెన్ క్యాండిడేట్స్ కావాలా, ఉమెన్ క్యాండిడేట్స్ కావాలా కాంగ్రెస్ లో. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, సోనియా గాంధీ గారు అప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు అయినారు. అప్పుడు విమెన్ ప్రతి జిల్లా నుంచి ఎవరో ఇద్దరు విమెన్ ఉండాల క్యాండిడేట్స్ అనేటటువంటిది ఒక ఇది పెట్టుకున్నారు. ఆ దీంట్లో భాగంగా భరత్ గాని రాజశేఖర్తో దగ్గర ఉండేవాడు. సో భరత్ నువ్వు అరుణాకి ఇస్తే హ్యాపీగా అయ్యన్నా, నాకు నేను రిలీఫ్ అయిపోతే నా వ్యాపారాలు ఏమో నేను చూసుకుంటా నాకు అని చెప్పినాడు స్వచ్ఛందంగా. అట్లాంటి ఏదో ఇది కాదు. అట్లా నేను ఇప్పుడు అంటుంటా, ఎందుకు నన్ను అనవసరంగా తీసుకొచ్చినారు దీంట్లో. ఎందుకు భరత సింహారెడ్డి గారి కంటే డీకే అన్న గారంటేనే ఒక ఇమేజ్ కదా ఇప్పుడు రాజకీయాల్లో. అప్పుడు వారంటేనే ఇమేజ్ ఉండేది, ఇప్పుడు అనేది ఒకప్పుడు భరత్ సింహారెడ్డి అంటేనే పవర్ఫుల్ లీడర్ గా ఉండేది. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా ఆయన ఏదో పెద్ద ఇదైనట్టు ఏదో చెప్పేటోళ్ళు అప్పుడు అంతా అక్కడ మొత్తం ఫ్యాక్షన్ మేము అసలు ఇట్లా అంటే చీమ కూడా కదలైనటువంటి విధంగా చేసేటోళ్ళు. అరుంధతి సినిమాలో ఉన్నట్టు గద్వాల కోట మీ సామ్రాజ్యం లాగానే ఉండేటువంటి ఇది ఇచ్చేటోళ్ళు బయట. అంటే కంప్లీట్ డిఫరెంట్. వాస్తవానికి ఈ మీడియా చేసే సృష్టికి కంప్లీట్ డిఫరెంట్ ఉండేది ఆనాడు. ఆనాడు డిఫరెంట్ గా ఆ విధంగా ఆయన ఎలివేట్ చేశారు అట్లా లేని. సో ఈ రోజు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆయన బ్యాక్గ్రౌండ్ తన సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం రాలేదు కదా. ఇప్పటికీ గద్వాల కూడా మీ చేతుల్లోనే ఉన్నట్టుంది కదా. మీ అల్లుడే కదా అక్కడ ఎమ్మెల్యే, మీ మేనల్లుడే కదా. మా ఇంట్లోనే ఉన్నాడు ఆయన. మా ఇంట్లోనే మా ఆడబిడ్డ కొడుకు. అవును, ఏం చేసేవాడు కాదు అప్పుడు. సో భరత్ సింహారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు. ఈయన వ్యాపారాలు చేసేటప్పుడు సారా వ్యాపారాలు అన్నారు అప్పుడు, వెన్ ఇట్ వాజ్ లీగల్. సో వీళ్ళందరూ ఉండి అందరు కలిసి చూసుకునేవాళ్ళు. అప్పుడు ఏదైనా చేయండి వాడు ఊరుకుంటాడు ఏం లేదని అంటే అట్లా వాళ్ళ అక్క చెప్పినప్పుడు అట్లా మా దగ్గరకు వచ్చి ఉన్నాడు. మా దగ్గరే ఉండేటోడు మాక్సిమం. మా ఇంట్లోనే ఎలివేషన్, లేకుంటే ఆయన ఎవరు తెలిసేది కూడా కాదు. ఎలివేషన్ అంతా మా ఇంట్లోంచి అయింది కాబట్టి, మా వ్యతిరేకమైన వాళ్ళు కాబట్టి పొలిటికల్ లీడర్స్ వాడుకుంటారు కదా. మిమ్మల్ని ఓడగొట్టినట్టున్నాడు కదా. సరే పొలిటికల్ గా ఆయన ఓడగొట్టింది ఏమి లేదు, రాజకీయం ఆయనకున్నాడ ఇమేజ్ కాదు లేకపోతే ఇది కాదు. బట్ పార్టీల పరంగా కొంత టార్గెట్ చేశారు. పార్టీ నన్ను కొంతమంది టార్గెట్ చేసిన దాంట్లో మీరు రేవంత్ రెడ్డి మీరు మిమ్మల్ని రేవంత్ రెడ్డిని కూడా ఓడించారు కదా అదే సమయంలో. నాగం జనార్దన్ రెడ్డి ఇట్లా కొంతమంది టార్గెట్ చేసి వీళ్ళు ఎట్టి పరిస్థితులు అసెంబ్లీలు రాకూడదు అనుకుని టార్గెట్ చేసి చేశారు అప్పుడు. అంతకంటే ఏం లేదు. డికే గారు మీరు గతంలో కేసీఆర్, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, చంద్రబాబు, ఇప్పుడు